వెల్కమ్ టు ఎస్విఆర్ అకాడమీ. ఎస్విఆర్ అకాడమీ నుంచి న్యూ మాడ్యూల్ని మనం అనౌన్స్ చేయడం జరుగుతుంది. ఇది ఎస్పెషల్లీ గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 కోసం ఎడిటోరియల్స్ డిస్కషన్. ఎడిటోరియల్స్ అనేది మనకి క్రూషియల్ రోల్ని ప్లే చేస్తాయి. ఏ కాన్సెప్ట్ నేర్చుకోవాలన్నా కానీ ముందు ఎడిటోరియల్ డిస్కషన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. మనకి ఈనాడులో కానీ, సాక్షిలో కానీ, మేజర్గా హిందూలో కానీ మేజర్ ఎడిటోరియల్స్ వస్తూ ఉంటాయి. కానీ ఎవరు వాటిని ప్రిపేర్ అవ్వరు అనమాట. కానీ వాటిని ప్రిపేర్ అయితే కోర్ ఇష్యూని మీరు మేజర్గా తెలుసుకోగలుగుతారు. సో కోర్ ఇష్యూ వచ్చినప్పుడు మాత్రమే స్టాటిస్టికల్ ఇన్ఫర్మేషన్ కూడా తెలుసుకోగలుగుతారు. మీరు ఎక్కువగా దేని మీద ఫోకస్ చేస్తూ ఉంటారంటే బట్టే బిట్ల మీద, అంటే ఎక్కువగా నేమ్స్ డేట్స్ మీద ఎక్కువగా ఫోకస్ చేస్తూ ఉంటారు. సో లేదా స్టాటిస్టికల్ ఇన్ఫర్మేషన్ మీద ఎక్కువగా ఫోకస్ చేస్తూ ఉంటారు. ఎప్పుడైనా అవి గుర్తుండాలంటే అసలు కోర్ టాపిక్ ఏంటో మీకు అర్థం కావాలన్నమాట. అలాంటి కోర్ టాపిక్ ఏంటి అనేది మీకు తెలియజేసే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేవి ఎడిటోరియల్స్. సో ఈ ఎడిటోరియల్స్ని చదివితే ఆటోమేటిక్గా మీకు ఆ ఇష్యూ ఏంటో తెలుస్తుంది. ఆ ఇష్యూకి సంబంధించినటువంటి స్టాటిస్టికల్ ఇన్ఫర్మేషన్ కూడా తెలుస్తుంది. సో అంటే గ్రౌండ్ రియాలిటీ అనేది కంప్లీట్గా అర్థమవుతుంది అనమాట. అందుకనే ఎడిటోరియల్ డిస్కషన్ అనేది క్రూషియల్ రోల్ని ప్లే చేస్తుంది. గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామ్ కానీ, సివిల్ సర్వీస్ మెయిన్స్ ఎగ్జామ్లో కానీ ద హిందూ అండ్ తెలుగు న్యూస్ పేపర్కి సంబంధించిన ఏదైనా ఒక న్యూస్ పేపర్కి సంబంధించిన ఎడిటోరియల్స్ అనేది క్రూషియల్ రోల్ని ప్లే చేస్తాయి. మ్యాక్సిమం ఈనాడు కానీ, సాక్షి కానీ, మేజర్ హిందూ అయితే మోస్ట్ ఇంపార్టెంట్ ద హిందూ కానీ, ఇండియన్ ఎక్స్ప్రెస్ కానీ, లైవ్ మింట్ కానీ ఇలాంటి మేజర్ న్యూస్ పేపర్స్లో ఎడిటోరియల్ని చదవటం వల్ల మనకి కోర్ ఇష్యూ ఏంటో కంప్లీట్గా అర్థమవుతుంది అనమాట. సో అందుకని తెలుగు పేపర్లో ఏదైనా ఒక చూజ్ చేసుకొని ద హిందూని కనుక మీరు ప్రిపేర్ అయితే మ్యాక్సిమం గ్రూప్ 1కి సంబంధించినటువంటి ఎడిటోరియల్స్ని లేదా మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ కావాల్సినటువంటి ఇంప్రూవ్మెంట్ అనేది మీకు ఈజీగా కనిపిస్తుంది. గ్రూప్ 1 కాదండి, గ్రూప్ 2కి సంబంధించిన అడిగే క్వశ్చన్స్ అన్నిటిని కూడా కాన్సెప్ట్ ఓరియంటేషన్ క్వశ్చన్స్ అడుగుతున్నారు కాబట్టి ఈ కాన్సెప్ట్ ఓరియంటేషన్ క్వశ్చన్స్ అన్ని కూడా మాక్సిమం దేంతో డీల్ అయి ఉంటాయంటే ఎడిటోరియల్స్తో అటాచ్ అయి ఉంటాయి అనమాట. అందుకని గ్రూప్ 2లో నేను ఎడిటోరియల్కి సంబంధించినటువంటి వచ్చిన ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ వరకు గ్రూప్ 2 వాళ్ళకి కరెంట్ అఫైర్స్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. గ్రూప్ 1కి మాత్రం సపరేట్ కాలంని ఇవ్వడం జరుగుతుంది ఎడిటోరియల్స్ కోసం అని. ఎందుకంటే మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ఉంటుంది కాబట్టి వాళ్ళకి ప్రతిదీ థియరిటికల్గా అవసరం ఉంటుంది అనమాట. సో గ్రూప్ 2 వాళ్ళకి మాత్రం డైరెక్ట్గా వీటిని మళ్ళీ కరెంట్ అఫైర్స్లో సింపుల్ వేలో మీకు క్లియర్గా అర్థమయ్యేలాగా చెప్పడం జరుగుతుంది అనమాట. ఎనీవే, సో అసలు ఎడిటోరియల్స్ని ఎలా చదవాలి అనేది మోస్ట్ ఇంపార్టెంట్. సపోజ్ రీసెంట్గా హిందూ న్యూస్ పేపర్లో వచ్చిన ఈ వీక్లో ఒక వీక్లో జరిగినటువంటి ఇంపార్టెంట్ టాపిక్స్ అన్నింటిని కూడా ఆ వీక్లో ఎడిటోరియల్ డిస్కషన్లో మనం మాక్సిమం చూస్తాం. అంటే మాక్సిమం ఎవ్రీడే ఆ రోజు జరిగిన వాటిని మేజర్గా చూస్తూ ఉంటాం అనమాట. ద హిందూలో ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి వచ్చినటువంటి మేజర్ ఎడిటోరియల్ ఇది. దాంట్లో కొన్ని నార్మల్గా ఉంటుంటాయి, పొలిటికల్ ఎడిటోరియల్స్ అవన్నీ అవసరం లేదు. జస్ట్ మనకి సబ్జెక్ట్ ఓరియంటేషన్ ఎడిటోరియల్స్ ఏవైతే వస్తాయో అవి ఇంపార్టెంట్ అనమాట. సో ఇది గవర్నెన్స్కి సంబంధించింది, అంటే మనకి పాలిటీ అండ్ గవర్నెన్స్ అని ఇస్తారు మేజర్గా. సో ప్రభుత్వ పరిపాలనకు సంబంధించినటువంటి మేజర్ కాన్సెప్ట్ అనమాట ఎడ్యుకేషన్ అనేది. సో మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది మోరల్ హెడ్గా ఉంటారు ఎడ్యుకేషన్ త్రూ అవుట్ ఇండియాలో ఇంప్లిమెంట్ చేయడం కోసం. అయితే అసలు ఎడ్యుకేషన్ సిస్టంలో ఉన్నటువంటి మేజర్ నెగిటివ్స్ ఏంటి, వాటిని ఎలా సాల్వ్ చేయొచ్చు అనేది ఈ ఎడిటోరియల్లో మేజర్గా బ్రీఫ్గా డిస్కస్ చేయడం జరిగిందనమాట. సో మనకి ఎడ్యుకేషన్కి సంబంధించి ఒక యాక్ట్ ఉంది. ఆ యాక్ట్నే రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ అంటారు. సో ఈ రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ అనేది 2009లో చేయడం జరిగింది. ఈ రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ యొక్క ముఖ్యమైన ఉద్దేశం మనం గమనిస్తే సో యూనివర్సల్ యాక్సెస్ టు ఎడ్యుకేషన్ అనమాట. సో 6 ఇయర్స్ ఆఫ్ బాయ్ నుంచి లేదా గర్ల్ నుంచి 14 ఇయర్స్, అంటే 6 to 14 ఇయర్స్ ఆఫ్ ఏజ్ గ్రూప్ వాళ్ళకి సో వాళ్ళు ఎక్కడైతే రెసిడెన్స్ ఉందో దానికి 5 కిలోమీటర్ల పరిధిలోనే గవర్నమెంట్ స్కూల్ని అరేంజ్ చేసి వాళ్ళని ఎడ్యుకేషన్ని వాళ్ళకి అందించడమే రైట్ టు ఎడ్యుకేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట. అంటే గవర్నమెంట్ ఏదైతే ఉందో ఎడ్యుకేషన్ని ప్రొవైడ్ చేయడం అనేది వాళ్ళ రెస్పాన్సిబిలిటీ అయితే పీపుల్ ఆఫ్ ఇండియాకి ఆర్టికల్ 21, సో అకార్డింగ్ టు ఆర్టికల్ 21 ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్, సో అధికరణ 21 జీవించే హక్కు ప్రకారం మ్యాక్సిమం ఎడ్యుకేషన్ని అందరికీ ప్రొవైడ్ చేయాల్సింది గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ. సో అది ఎవరి రైట్ అంటే సో పీపుల్ యొక్క రైట్ అనమాట, స్టూడెంట్స్ యొక్క రైట్. 6 to 14 ఇయర్స్ ఆఫ్ ఏజ్ గ్రూప్ వాళ్ళకి విత్ ఇన్ వాళ్ళు ఉంటున్న 5 కిలోమీటర్స్ రేడియస్లో ఒక గవర్నమెంట్ స్కూల్ని ప్రొవైడ్ చేసి వాళ్ళకి ఎడ్యుకేషన్ని ప్రొవైడ్ చేయడం అనేది గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ. సో స్టూడెంట్ యొక్క రైట్గా చెప్పుకుంటాం, అదే రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్గా చెప్తారనమాట. సో ఈ రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ అనేది క్రూషియల్ రోల్ని ప్లే చేస్తుంది. అయితే ఈ రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్లో చాలా అంశాలు ఉన్నప్పటికీ కూడా వాటిలో కొన్ని నెగిటివ్స్ ఉన్నాయి, వాటిని కొన్ని ఇప్పటివరకు కూడా ఇంప్లిమెంట్ చేయలేదు. సో సింపుల్గా ఇంప్లిమెంట్ చేయలేని వాటిని చూస్తే రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ సెక్షన్ 12(1)(c)ని ఇప్పటివరకు కూడా ఇంప్లిమెంట్ చేయలేదు అనమాట. ఈ రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ సెక్షన్ 12(1)(c) ఏం చెప్తుందంటే వేకర్ సెక్షన్ ఆఫ్ సొసైటీస్ ఎవరైతే ఉన్నారో వేకర్ సెక్షన్ ఆఫ్ సొసైటీస్కి ప్రైవేట్ స్కూల్లో కూడా 25%
గవర్నమెంటే బేర్ చేస్తది వాళ్ళకి ఎక్స్‌పెన్సివ్స్‌ని. సపోజ్ ఒక ప్రైవేట్ స్కూల్ ఉంది. 100 మెంబర్స్ స్టూడెంట్స్ ఉన్నారు. దాంట్లో 25% వేకర్ సెక్షన్, సో పూరెస్ట్ ఆఫ్ ద పూర్ పీపుల్ గనుక చదువుకుంటా ఉంటే వాళ్ళు ప్రైవేట్ స్కూల్‌లో చదువుకోవటానికి గూడా ఈ యాక్ట్ అనుమతిస్తుందనమాట. అంటే ఒక ప్రైవేట్ స్కూల్‌లో 100 మంది ఉన్నప్పుడు దాంట్లో 25 మందికి దాదాపుగా పూర్ పీపుల్ అయితే వాళ్ళ తరపున ఫీని ఆ ప్రైవేట్ స్కూల్‌కి ఎవరు పే చేస్తారంటే అప్రాక్సిమేట్‌గా 5,000 నుంచి 15,000 వరకు గవర్నమెంట్ పే చేస్తుందనమాట. కానీ ఈ ప్రొవిజన్ ఇంతవరకు గూడా చాలా స్కూల్స్‌లో అమలు పరచలేదు. సో గ్రేటర్ థాన్ దాదాపుగా ఒక 20% స్కూల్స్‌లో కూడా ఇది ఇప్పుడు అమల్లో లేదనమాట. సో అంటే రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్‌లో ఉన్నటువంటి ఇంప్లిమెంట్ చేసిన సెక్షన్స్‌ని కూడా ఇంకా కంప్లీట్‌గా అమలు పరచలేదు. దీనివల్ల మన ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద మీకు క్లియర్‌గా చెప్పాలంటే జీడీపీలో ఇప్పటికి కూడా 2% కన్నా మించలేదు ఎక్కువగా. కోవిడ్-19 వచ్చేసరికి హెల్త్ ఎక్స్‌పెండిచర్‌ని అబోవ్ 2% పెంచారు గానీ ఆరోగ్యం మీద పెట్టే ఖర్చుని, ఎడ్యుకేషన్ మీద పెట్టే ఖర్చుని ఇప్పటికి కూడా 1.5 అండ్ 2% ఆఫ్ జీడీపీ గానే ఉంది. అంటే గవర్నమెంట్ ప్రతి ₹100 సంపాదిస్తుంటే ఒక సంవత్సరంలో ₹2 కన్నా తక్కువ రూపాయలే ఎడ్యుకేషన్ మీద ఖర్చు పెడుతుందన్నమాట. కానీ హయ్యర్ డెవలప్డ్ కంట్రీస్ మీరు చూస్తే ఎక్కువగా వాళ్ళు ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ మీదే ఖర్చు పెడతారు. అంటే సోషల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మీద ఎక్కువ ఖర్చు పెడతారు. సోషల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మీద ఎక్కువ ఖర్చు పెట్టడం వల్ల ఆటోమేటిక్‌గా ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది, హెల్త్ సిస్టమ్ అనేది ఇంప్రూవ్ అయితే హ్యూమన్ డెవలప్‌మెంట్ ఇండెక్స్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. సో హ్యూమన్ డెవలప్‌మెంట్ ఇండెక్స్ ఇంప్రూవ్ అయిందంటే సో ఎకనామికల్ గ్రోత్‌తో పాటు ఎకనామికల్ డెవలప్‌మెంట్ కూడా వచ్చినట్టు. సో అప్పుడు హై డెవలప్డ్ కంట్రీగా ఆ కంట్రీ సో రావటం జరుగుతుందనమాట. సో దాన్ని రికగ్నైజ్ చేయాల్సిన అవసరం ఉంది. అంటే ఎడ్యుకేషన్, హెల్త్ మీద గవర్నమెంట్ ఎక్స్‌పెండిచర్ కూడా ఎక్కువగా పెంచాలి. అయితే ఇప్పుడు ప్రైవేట్ స్కూల్ ఉన్నప్పటికీ కూడా ఇవి మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే సొసైటీస్ కింద మాత్రమే రిజిస్టర్ అవుతాయండి. అంటే నాట్ ఫర్ ప్రాఫిట్ అనమాట. సొసైటీస్ కింద రిజిస్ట్రేషన్ అయినాయి అంటే నాట్ ఫర్ ప్రాఫిట్. ఇప్పటికి కూడా మనం అబ్జర్వ్ చేసేది ఏంటంటే ప్రైవేట్ స్కూల్‌లో ఎక్కువగా ఫీజెస్ తీసుకుంటున్నప్పటికీ కూడా ప్రైవేట్ స్కూల్స్ అన్నీ కూడా కంపెనీ యాక్ట్, అంటే ప్రాఫిట్ కోసం పనిచేసేవిగా రిజిస్టర్ అవ్వవు. నాట్ ఫర్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్ గాని ఇప్పటికీ రిజిస్ట్రేషన్ అవుతాయి. గవర్నమెంట్ రూల్ ఇది. సో అంటే ఇల్లీగల్ గానే, అంటే డైరెక్ట్‌గా కాకుండా ఇండైరెక్ట్ గానే వీళ్ళు ప్రాఫిట్ కోసం పనిచేస్తున్నారు గానీ వీళ్ళు రిజిస్టర్ అయింది మాత్రం సొసైటీస్ యాక్ట్ ప్రకారం. సో సొసైటీస్ యాక్ట్ ప్రకారం రిజిస్టర్ అవుతారు. ఏ స్కూల్ అయినా, ప్రైవేట్ స్కూల్ అయినా గాని. కానీ ఈళ్ళు సొసైటీస్ యాక్ట్ కింద రిజిస్టర్ అయ్యారంటే నాట్ ఫర్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ కింద రిజిస్టర్ అయినట్టు. కానీ వీళ్ళు ప్రాఫిట్ కోసం ఇండైరెక్ట్‌గా పనిచేస్తున్నప్పటికీ కూడా డైరెక్ట్‌గా వీళ్ళు రిజిస్టర్ అయింది మాత్రం నాట్ ఫర్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ కింద రిజిస్టర్ అయ్యారు. కానీ గవర్నమెంట్ ఇప్పుడు ఏం చెబుతుందంటే నాట్ ఫర్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ కింద రిజిస్ట్రేషన్ అవ్వడం వల్ల వీళ్ళకి ఇన్కమ్ టాక్స్ గాని, తర్వాత ఎక్కువ సంపాదించుకోవడానికి గాని చాలా స్ట్రగుల్స్‌గా ఉంటుంటుందన్నమాట. కొన్ని లోకల్‌లో ఉన్నటువంటి ప్రైవేట్ స్కూల్‌లు. పెద్ద పెద్ద స్కూల్స్ అవి సంపాదించుకుంటాయి. అది వేరే విషయం అనుకోండి. సో అందుకనే వీటిని నాట్ ఫర్ ప్రాఫిట్ కింద సొసైటీస్ యాక్ట్ కింద రిజిస్ట్రేషన్ అయినాయి కాబట్టి నాట్ ఫర్ ప్రాఫిట్ కింద ఉంది. అలా కాకోకుండా కంపెనీస్ యాక్ట్ కింద రిజిస్ట్రేషన్ చేసి వాళ్ళలో వాళ్ళు కాంపిటీషన్ పెంచి ప్రైవేట్ స్కూల్స్‌లో కూడా కాంపిటీటివ్ ఎన్విరాన్మెంట్ తీసుకొచ్చి ప్రైవేట్ స్కూల్స్ కూడా ప్రాఫిట్ సంపాదించుకునేలాగా ఎక్కువ చేసి లోకల్‌లో కూడా మేజర్ ప్రైవేట్ స్కూల్సే కాకుండా లోకల్‌లో కూడా ఎక్కువగా ప్రైవేట్ స్కూల్స్ ప్రాఫిట్‌లోకి వచ్చేలాగా చూసి వాళ్ళ దగ్గర నుంచి టాక్స్ ఫామ్‌లో ఎక్కువగా కలెక్ట్ చేసి వాటిని ఎడ్యుకేషన్ మీద గనుక స్పెండ్ చేశారనుకోండి, అప్పుడు ఎడ్యుకేషన్ వాల్యూస్ పెరగడానికి అవకాశం ఉంటుంది. పూరెస్ట్ ఆఫ్ ద పూర్ పీపుల్ ఎడ్యుకేషన్ నీడ్స్ కూడా గవర్నమెంట్ తీర్చినట్టు ఉంటుందన్నమాట. అయితే ప్రెజెంట్ ప్రాబ్లమ్స్ కొన్ని మనం చూస్తే రైట్ టు స్కూల్, అంటే స్కూల్‌కి వెళ్ళటమే ముఖ్యమైన బాధ్యతగా ఉండింది గానీ రైట్ టు లెర్న్, అంటే వెళ్ళిన తర్వాత ఎంతవరకు వీళ్ళు చదువుతున్నారో దాని మీద కాన్సంట్రేషన్ చేయట్లేదు. సో ఇది మేజర్ నెగెటివ్ అనమాట. అంటే స్కూల్‌కి పంపిస్తున్నారే గానీ ఆ స్కూల్‌కి వెళ్ళిన తర్వాత వాళ్ళెంత ఔట్‌కమ్ ఉండింది. అంటే లెర్నింగ్, వాట్ ఈస్ ద లెర్నింగ్ ఔట్‌కమ్ ఆఫ్ దోస్ స్టూడెంట్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. సో లెర్నింగ్ ఔట్‌కమ్స్ అనేది చాలా తక్కువగా ఉన్నాయి. కానీ రైట్ టు స్కూల్, అందరూ స్కూల్‌కి వెళ్తున్నారు కానీ వాళ్ళ లెర్నింగ్ ఔట్‌కమ్స్ చాలా తక్కువగా ఉన్నాయి. రైట్ టు స్కూల్ కాకుండా రైట్ టు లెర్నింగ్‌గా మార్చాలి దాన్ని. తర్వాత ప్రెజెంట్ సిస్టమ్ చూస్తే మీరు మైల్ వైడ్ అండ్ ఇంచ్ డీప్ సిస్టమ్ అంటారు దీన్ని. మైల్ వైడ్ అండ్ ఇంచ్ డీప్ సిస్టమ్ అంటే ఏంటంటే ఎక్కువ సిలబస్ ఉంటుంది. ఆ ఎక్కువ సిలబస్ కోసం స్టూడెంట్స్ ఏం చేస్తున్నారంటే బట్టి పడుతున్నారు. మైల్ వైడ్ ఇంచ్ డీప్ సిస్టమ్. సో ఇది ముఖ్యంగా మేజర్‌గా ఎడ్యుకేషన్ సిస్టమ్ ప్రాబ్లమ్‌ని ఫేస్ చేస్తుంది. మైల్ వైడ్ ఇంచ్ డీప్ సిస్టమ్ అనేది మారాలి. ఇది స్మార్ట్ లెర్నింగ్ సిస్టమ్‌గా మారాలన్నమాట. అంటే సింపుల్‌గా ఏంటంటే సిలబస్‌ని తగ్గించి, తగ్గించిన సిలబస్‌ని స్కిల్‌గా నేర్చుకోవాలి. సో అది మోస్ట్ ఇంపార్టెంట్. కానీ బట్టి పట్టడం వల్ల మైల్ వైడ్ ఇంచ్ డీప్ సిస్టమ్ అంటారు దీన్ని. సో ఎడ్యుకేషన్ అయితే దానివల్ల రిఫార్మ్స్ రాదు. స్కిల్ ఎడ్యుకేషన్ అయితే రాదు. అందుకని అన్‌ఎంప్లాయ్‌మెంట్ ఎక్కువగా పెరిగిపోతుంది. అలా కాకుండా స్కిల్ బేస్డ్ వర్క్ విత్ ఎడ్యుకేషన్ సిస్టమ్, రీసెర్చ్ సిస్టమ్ గనుక ఇంప్రూవ్ చేస్తే, అంటే నేర్చుకున్న దాన్ని పర్ఫెక్ట్‌గా ఒక సబ్జెక్ట్‌లోనే నేర్చుకొని లేదా నేర్చుకున్న దాన్ని పర్ఫెక్ట్‌గా నేర్చుకోవటం వల్ల బట్టి పట్టుకోకుండా లెర్నింగ్ ఔట్‌కమ్స్ ఎక్కువగా ఉంటాయి. ఎంప్లాయ్‌మెంట్ ఆపర్చునిటీస్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది స్కిల్ బేస్డ్ వర్క్‌కి. ఎంత పర్సెంటేజ్ మార్క్స్ వచ్చినాయని కాకోకుండా మోస్ట్ ఇంపార్టెంట్ అంటే ఎంత స్కిల్ నీకొచ్చనేది మోస్ట్ ఇంపార్టెంట్ క్రైటీరియా అనమాట. అలా ఎడ్యుకేషన్ సిస్టమ్
మారినప్పుడు మన ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ బాగా డెవలప్ అవడానికి అవకాశం ఉంటుంది. సో మేజర్గా అర్జెంటుగా నీడ్ అయ్యే రీఫార్మ్స్ మనం చూస్తే ఏ రోబస్ట్ లెర్నింగ్ అవుట్కమ్ అసెస్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ డెసిమేషన్ సిస్టమ్ అవసరం అనమాట. అంటే లెర్నింగ్ అవుట్కమ్ని క్యాలిక్యులేట్ చేసే ఒక నియంత్రణ పద్ధతి అవసరం, కంట్రోలింగ్ మెకానిజం అవసరం అనమాట అన్ని స్కూల్స్లో, గవర్నమెంట్ స్కూల్స్తో యాజ్ వెల్ యాజ్ ప్రైవేట్ స్కూల్స్తో. గవర్నమెంట్ స్కూల్స్లో ఎక్కువగా లెథర్జీ ఉంటుంది. సో గవర్నమెంట్ స్కూల్స్లో ఎక్కువగా లెథర్జీ ఉండడానికి గల ముఖ్యమైన కారణం ఏంటంటే గవర్నమెంట్ స్కూల్ టీచర్స్. సో వీళ్ళలో కూడా నైపుణ్యాన్ని పెంచాలన్నమాట. ఓన్లీ డిఎస్సి సిస్టంలో కూడా వీళ్ళు అంటే బట్టి ఎక్కువగా బట్టి ఆ ఎగ్జామ్ని క్వాలిఫై అవ్వడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇలా బట్టి క్వాలిఫై అయిన వాళ్ళు డిఎస్సి ఎగ్జామ్లో వీళ్ళు కూడా పట్టిస్తారు పిల్లల్ని. సో అందుకనే ప్రైవేట్ స్కూల్స్ ఎక్కువగా ముందుండి గవర్నమెంట్ స్కూల్స్ వెనకుంటానికి గల కారణం ఏంటంటే వీళ్ళలో ఎక్కువగా లెథర్జీ, బద్ధకం ఎక్కువగా ఉంటాం అనమాట గవర్నమెంట్ స్కూల్ టీచర్స్లో. సో ఆ సిస్టాన్ని మార్చాల్సిన అవసరం ఉండింది. సో గవర్నమెంట్ స్కూల్స్లో మనకు ఆల్రెడీ ప్రొవిజన్ కూడా ఉంది. ఒక టీచర్ గవర్నమెంట్ స్కూల్లో పనిచేస్తూ ఉంటే తన పిల్లల్ని కూడా అక్కడే చదివించాలి. సో ఇది ఇంప్లిమెంట్ చేస్తే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ద్వారా ఇంప్లిమెంట్ చేసే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది అనమాట. సో అలా చేసినప్పుడు క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది టీచర్స్ కూడా అర్థమై పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. తర్వాత ప్రైవేట్ స్కూల్స్లో ఉన్న మేజర్ ప్రాబ్లం ఏంటంటే వాళ్ళకి ఇండివిడ్యువాలిటీ లేదు, ఎంపవర్మెంట్ లేదు. సాధికారత పెంచేలాగా వాళ్ళలో సో ఎక్కువగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉందన్నమాట. తర్వాత మేజర్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ రీసెంట్గా ఏం చెప్పిందంటే అసెస్మెంట్ అట్ కీ స్టేజెస్. మనకిప్పుడు 10th తర్వాత జస్ట్ 10thలో ఒక్కదాంతోనే మనకి 10th క్వాలిఫై అయితేనే మ్యాండేటరీ ఉందన్నమాట, ఇంటర్కి ఎలిజిబుల్. కానీ మిగతా స్టేజెస్లో మాత్రం అటువంటి అసెస్మెంట్ సిస్టమ్ ఏం లేదు. కనీసం మినిమం మార్క్స్ని ఎక్వైర్ చేయాలి అనే సిస్టమ్ కూడా లేదనమాట. ఇంతకుముందు 7th క్లాస్ ఉండేది, దాన్ని కూడా తీసేశారు. కానీ ఇప్పుడు నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఏం చెబుతుందంటే సో ప్లీజ్ బ్రింగ్ అసెస్మెంట్ అట్ కీ స్టేజెస్ అని చెప్తుంది. సో 3rd and 5th and 8th స్టాండర్డ్స్లో ఉన్నప్పుడు కూడా వాళ్ళ అసెస్మెంట్ స్టేజెస్ని క్యాలిక్యులేట్ చేసి లెర్నింగ్ అవుట్కమ్ ద్వారానే ఫర్దర్గా సిస్టమ్ని అంటే ఫర్దర్గా స్టూడెంట్ని ప్రమోట్ చేయాలనే ఉద్దేశం. ఎందుకు దీన్ని తీసేశారు, ఓన్లీ 10thలోనే ఎందుకు పెట్టారంటే 10th లోపు కనుక ఇతన్ని ఫెయిల్ చేస్తే తర్వాత ఎడ్యుకేషన్ కంటిన్యూ చేయక సో డిసప్పాయింట్ అవుతాడు స్టూడెంట్ అనే ఉద్దేశంతో 10th ఒక్క దాంట్లోనే మనకి క్వాలిఫైయింగ్ నేచర్ పెట్టారనమాట. అంటే ఫర్దర్ క్లాస్కి వెళ్ళడానికి 10th అనేది బెంచ్ మార్క్గా ఉంది. అలానే కాదు, జస్ట్ క్వాలిఫైయింగ్ నీడ్స్ అయినా పెట్టి 3, 5, 8th స్టాండర్డ్స్లో కూడా సో వాళ్ళు అసెస్మెంట్ చేస్తేనే లెర్నింగ్ అవుట్కమ్స్ ఇంప్రూవ్ అవుతాయి అని నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ కూడా చెప్పింది అనమాట. సో అవాయిడ్ సింప్లిఫికేషన్ ఆఫ్ గవర్నమెంట్ స్కూల్స్. గవర్నమెంట్ స్కూల్స్ని రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ సెక్షన్ 12(1)(c)ని బేస్ చేసుకొని సో చాలా సింప్లిఫై చేశారు. ఎలా సింప్లిఫై చేశారంటే సో మనం రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ గురించి మనం మాట్లాడితే ఒక కొంత పరిధి వరకు అంటే 6 నుంచి 14 వయసు గల వారికి సో వాళ్ళ ఏరియాలో ఉన్నటువంటి కొంత ఏరియా వరకు, ఆ ఏరియాలో ఒక 5 kilometers రేడియో వరకు 1st నుంచి 12th వరకు గవర్నమెంట్ స్కూల్ లేదా 1st నుంచి 10th వరకు గవర్నమెంట్ స్కూల్ ఉండాలని చెప్తున్నారు. అంటే హయ్యర్ ఎడ్యుకేషన్తో సహా 5 kilometers రేడియస్లో వాళ్ళకి అందుబాటులో ఉండాలన్నమాట. ఇది రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్. దానివల్ల ఏంటి, సపోజ్ ఒక 5 kilometers రేడియస్లో కన్ఫామ్గా ఒక స్కూల్ ఉండాలి. ఈ స్కూల్ ఉంటే ఒక 10 kilometers రేడియస్ ఇది అనుకోండి, ఇది 5 kilometers రేడియస్. ఈ 5 kilometers రేడియస్లో కన్ఫామ్గా స్కూల్ ఉంటున్నారన్న కదా, ఈ 5 kilometers అందరూ ఇక్కడికే వస్తారు. ఈ 5 kilometerలో ఒక 100 మంది ఉన్నారు అనుకోండి, 10 సెక్షన్స్ కలిపి 100 మంది ఉన్నారు. ఈ 10 kilometers రేడియస్ తీసుకుంటే ఇప్పుడు మనకి దాదాపుగా 500 మెంబర్స్ అవుతారు. 500 మెంబర్స్లో ఒక్కొక్క సెక్షన్లో ఎక్కువ మంది స్టూడెంట్స్ ఉంటారు. దానివల్ల టీచర్స్ని ఎక్కువగా పెట్టుకోవచ్చు, సో స్టూడెంట్స్ కూడా ఎక్కువగా ఉంటారు. కానీ ఇక్కడ ఏమవుతుందంటే టీచర్స్ ఏమో ఇద్దరే ఉంటున్నారు, సెక్షన్స్ ఏమో 10 సెక్షన్లు ఉంటున్నాయి, ఒక్కో సెక్షన్లో ఇద్దరే ఉంటున్నారు స్టూడెంట్స్. ఎందుకంటే తక్కువ kilometers రేడియస్లో పెట్టడం వల్ల. సో ఈ ప్రొవిజన్ రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ప్రొవిజన్ ఇది 12th section 1C అనమాట. ఇది ఈ సెక్షన్లో వితిన్ కొంత రేడియస్లో ఉన్న కన్ఫామ్గా ఆ రేడియస్లో గవర్నమెంట్ స్కూల్ పెట్టాలి అనటంతో స్టూడెంట్స్ తక్కువగా ఉంటున్నారు, దానివల్ల టీచర్స్ కూడా ఎక్కువ కావాల్సి వస్తుంది, వాళ్ళు తక్కువగా ఉంటున్నారు. దానివల్ల ప్రతి సెక్షన్కి సో 10 సెక్షన్లు ఉంటాయి, ఒక్కో సెక్షన్లో ఇద్దరిద్దరు స్టూడెంట్స్ ఉంటారు. ఈ ఇద్దరిద్దరు స్టూడెంట్స్కి మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, సోషల్ సైన్సెస్ అన్నీ చెప్పాలి, 10 సెక్షన్లు చెప్పాలి, మళ్ళీ ఇద్దరే ఉంటారు క్లాస్లో, టీచర్లు కూడా ఇద్దరే ఉంటారు. సో ఇది మన ప్రజెంట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ గవర్నమెంట్ స్కూల్స్లో. అది మార్చాల్సిన అవసరం ఎక్కువగా ఉండిందనమాట. అందుకని రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ సెక్షన్ ఏవైతే ఉన్నాయో సో సెక్షన్ 12(1)(c)ని కూడా ఇంప్లిమెంట్ చేయాల్సి ఉంది. సారీ, ఈ 12(1)(c) అనేది దీనికి సంబంధించింది కాదు. 12(1)(c) అనేది మేజర్గా దేనికి సంబంధించింది అంటే వేకర్ సెక్షన్ ఆఫ్ స్టూడెంట్స్కి సంబంధించింది. అంటే మేజర్గా ప్రతి 100లో 25 మెంబర్స్ 25% సీట్స్ని వేకర్ సెక్షన్కి రిజర్వ్ చేయాలన్నమాట. సో తర్వాత రెగ్యులేటరీ, ఇప్పుడు సపోజ్ చూడండి, లిబరలైజేషన్ కూడా మోస్ట్ ఇంపార్టెంట్ రెగ్యులేషన్ ఎన్విరాన్మెంట్కి. ఢిల్లీలో ఒక స్కూల్ని, ప్రైవేట్ స్కూల్ని స్టార్ట్ చేయాలంటే 125 డాక్యుమెంట్స్ కావాలి, తర్వాత 150 స్టెప్స్ని దాటుకొని వెళ్ళాలన్నమాట. సో ఇదంతా కూడా కాంప్లెక్స్ ప్రాసెస్, ప్రైవేట్ స్కూల్స్ చాలా లిబరలైజ్ చేయాల్సిన అవసరం కూడా ఉండిందనమాట. సో ఇది ఎడిటోరియల్స్ని చదివే పద్ధతి అనమాట.
సో ఎనీవే ఎస్విఆర్ అకాడమీ నుంచి ఆన్లైన్ కోర్సెస్కి గ్రూప్ 1 గ్రూప్ 2 అదర్ మేజర్ ఆన్లైన్ కోర్సెస్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించిన ఎటువంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా మీకు కింద ప్రొవైడ్ చేసిన నంబర్స్కి కాల్ చేసి సో తెలుసుకోవచ్చు. అకాడమీ టెలిగ్రామ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ అవ్వండి. సో దానికి సంబంధించినటువంటి లింక్ను కూడా డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ. వెల్కమ్ టు ఎస్విఆర్ అకాడమీ. వెల్కమ్ టు ఎస్విఆర్ అకాడమీ. ఎస్విఆర్ అకాడమీ ఆన్లైన్ కోర్సెస్ని పర్చేజ్ చేయటం ఎలా అనేది ఈ మాడ్యూల్లో చూస్తాం. ఎస్విఆర్ అకాడమీ నుంచి గ్రూప్ 1 గ్రూప్ 2 దాంతోపాటుగా సింగిల్ మాడ్యూల్స్ అయిన ఏపీ హిస్టరీ, ఎకానమీ, ఇండియన్ పాలిటీని మీకు అందించడం జరుగుతుంది. వాటిని ఎలా పర్చేజ్ చేసుకోవచ్చు ఏ కోర్స్నైనా అనేది ఒకసారి ఇక్కడ చూద్దాం. ఫస్ట్ క్రోమ్ను ఓపెన్ చేస్తారు. ఓపెన్ చేసిన తర్వాత www.svracademy.inలోకి వెళ్తారు. వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఈ వెబ్సైట్ ఓపెన్ అయిన తర్వాత కిందకి స్క్రోల్ చేస్తారు. కిందకి స్క్రోల్ చేసిన తర్వాత ప్రతి కోర్సు దాన్ని కింద బై నౌ అనే బటన్ కనిపిస్తూ ఉంటుంది మనకి. సపోజ్ నేను గ్రూప్ 2 పర్చేజ్ చేయాలని అనుకుంటున్నాను అనుకోండి. ఫస్ట్ నేను గ్రూప్ 2 కోర్సుని సెలెక్ట్ చేసుకుంటాను. సపోజ్ ఇక్కడ గ్రూప్ 2 వచ్చింది. ఇక్కడ నీకు బై నౌ అనే ఆప్షన్ ఉంది. బై నౌని క్లిక్ చేస్తాను. బై నౌని క్లిక్ చేసిన తర్వాత ఒక రిజిస్ట్రేషన్ ఫామ్ ఓపెన్ అయింది. ఆ రిజిస్ట్రేషన్ ఫామ్లో నా డీటెయిల్స్ని ఎంటర్ చేస్తాను అనమాట నేను. ఓకే, నా నేమ్ ఎంటర్ చేశాను. నా నేమ్ ఎంటర్ చేసిన తర్వాత ఇమీడియట్గా ఈమెయిల్ ఎంటర్ చేయమని అడుగుతుంది. ఈమెయిల్ ఎంటర్ చేయండి మీరు. ఓకే, ఈమెయిల్ ఎంటర్ చేశారు. ఈమెయిల్ ఎంటర్ చేసిన తర్వాత మొబైల్ నెంబర్ ఎంటర్ చేయమని అడుగుతుంది. మీరు మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తారు. తర్వాత పాస్వర్డ్ అడుగుతుంది. మీరు ఏదో ఒక పాస్వర్డ్ సెట్ చేసుకోండి గుర్తుండేలాగా మీకు. ఆ పాస్వర్డ్ సెట్ చేసుకున్న తర్వాత మీకు ఏ కోర్స్ కావాలని అడుగుతుంది. ఆ కోర్సుని సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు నాకు గ్రూప్ 2 కదా పర్చేజ్ చేయాలనుకుంటుంది. గ్రూప్ 2కి సెలెక్ట్ చేశాను. రిజిస్ట్రేషన్ అనే బటన్ ఉంది, దాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు మీరు సక్సెస్ఫుల్గా రిజిస్ట్రేషన్ అయిపోయారనమాట. ఈ రిజిస్ట్రేషన్ అయిన తర్వాత ఇక్కడ మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయమని అడుగుతుంది. మీరు ఏదైతే మొబైల్ నెంబర్ రిజిస్ట్రేషన్ ఫామ్లో ఇచ్చారో ఆ మొబైల్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేస్తారు. ఎంటర్ చేసిన తర్వాత పాస్వర్డ్ అడుగుతుంది. ఓకే, పాస్వర్డ్ని ఎంటర్ చేస్తారు. పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత మీకు డైరెక్ట్గా వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఓపెన్ అయిన తర్వాత కిందకి స్క్రోల్ చేయండి. సపోజ్ వెరైటీ ఆఫ్ మాడ్యూల్స్ ఉన్నాయి. వీటిలో మీరు ఏదైనా యాడ్ చేసుకోవచ్చు అనమాట. సపోజ్ నేను గ్రూప్ 2 యాడ్ చేసుకోవాలనుకుంటున్నాను. యాడ్ బటన్ని ప్రెస్ చేశాను. సో గ్రూప్ 2 యాడ్ అయింది నాకు. దానికి సంబంధించిన ఫీజుని పే చేయమని ఒక స్లైడ్ ఓపెన్ అయింది. ఈ ఫీజు పే చేయమన్న దాంట్లో నేను ఫస్ట్ కాలమైన భీమ్ పే, గూగుల్ పే, పేటిఎం, ఫోన్పే ఎలా అయినా పే చేసుకోవచ్చు. క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్, ఈఎంఐ, వ్యాలెట్స్, సో ఇవన్నీ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. వీటన్నిటిని ఉపయోగించుకొని నేను పేమెంట్ చేసేస్తాను. పేమెంట్ చేసేసిన తర్వాత పేమెంట్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. సక్సెస్ఫుల్ అని వచ్చిన తర్వాత సింపుల్గా మీరు svracademy.inలోకి వెళ్తారు. వెళ్ళిన తర్వాత సింపుల్ మీకు ఇప్పుడు రిజిస్ట్రేషన్ అయిపోయారు, పేమెంట్ కూడా చేసేసారు. జస్ట్ ఎప్పుడైనా కానీ ఇంకా మీరు ఇప్పటి నుంచి చేయాల్సింది ఏంటంటే ఇలా వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత లాగిన్ అనే బటన్ మీకు కనిపిస్తుంది. ఆ లాగిన్ అనే బటన్ని క్లిక్ చేస్తారు. సింపుల్గా మీకు ఇక్కడ మొబైల్ నెంబర్ మీరు ఏదైతే రిజిస్ట్రేషన్ అయ్యారో సో దేని ద్వారా పేమెంట్ చేశారో ఆ మొబైల్ నెంబర్ని ఎంటర్ చేస్తారు ఇక్కడ. ఓకే, ఆ మొబైల్ నెంబర్ ఎంటర్ చేశారు. ఎంటర్ చేసిన తర్వాత పాస్వర్డ్ అడుగుతుంది. పాస్వర్డ్ని ఎంటర్ చేస్తారు. ఓకే, పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత సింపుల్గా మీకు కోర్స్ ఓపెన్ అయిపోయింది. మీరు ఏదైతే కోర్సుని పర్చేజ్ చేశారో ఆ కోర్స్ కోసం లెఫ్ట్ సైడ్లో 3 డాట్స్ ఉన్నాయి. ఆ 3 డాట్ని కొడితే ఇక్కడ డాష్ బోర్డ్, ప్రొఫైల్, వీడియో, స్టడీ మెటీరియల్, టెస్ట్ సిరీస్ అని కనిపిస్తుంది. వీడియో మీద క్లిక్ చేయండి. మీరు యాడ్ చేసుకున్న గ్రూప్ 2 పర్చేజ్ చేసింది ఇక్కడ కనిపిస్తుంది. ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మీద క్లిక్ చేయండి. మీకు సంబంధించిన వీడియోస్ మొత్తం ఓపెన్ అవుతాయి కంటిన్యూగా. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తూ వెళ్ళిపోవటమే మీరు ఇంకా. సో ఏదైనా డౌట్స్ వస్తే దీంట్లో సింపుల్గా అడ్మినిస్ట్రేషన్ నంబర్ 7801086536 కాల్ చేసి క్లారిఫికేషన్ చేసుకోవచ్చు. జస్ట్ సైన్ అవుట్ అయిపోతారు అంతే. సో మళ్ళీ కావాలనుకుంటే సింపుల్గా సైన్ ఇన్ అవుతారు, సైన్ అవుట్ అవుతారు. ఇదే ప్రాసెస్ ప్రకారం మీరు ఆన్లైన్ కోర్సెస్ని పర్చేజ్ చేసుకోవచ్చు. ఈ పరిణామ క్రమంలో మీకు ఏ డౌట్ వచ్చినా కానీ ఎస్విఆర్ అకాడమీ అడ్మినిస్ట్రేషన్ నంబర్ 7801086536 నంబర్కి కాల్ చేసి మీరు డౌట్స్ని క్లారిఫై చేసుకోవచ్చు. థ్యాంక్ యూ. వెల్కమ్ టు ఎస్విఆర్ అకాడమీ.